మార్కెటింగ్ విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమని మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో కలెక్టర్ రొనాల్డ్ రాస్తో కలిసి పర్యటించారు. మార్కెట్లో పసుపు బీట్లను పరిశీలించారు. తూకం విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో కనీసం పరిశుభ్రత పాటించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే మార్కెట్ యార్డుల్లో అన్ని సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పూనం మాలకొండయ్య వెల్లడించారు. రాష్ట్రంలో మార్కెటింగ్ విధానంలో కొన్ని మార్పు తీసుకొని రావాలి. ఏళ్ళ తరబడిగా ఫార్మర్స్ కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ప్రొసీజర్ని ఇంకా సరళీకృతం చేస్తే వాళ్ళకి కూడా బాగా మేలు జరుగుతుంది. ముఖ్యమైన ఉద్దేశంతో రిఫార్మ్స్ తీసుకొని రావడం జరుగుతుంది. ఈ ప్రొక్యూర్మెంట్ తర్వాత ఈ మార్కెట్స్ అన్నమాట, అంటే మొత్తం కంప్యూటరైజ్ చేసి చాలా వరకు కూడా హ్యూమన్తో వచ్చే ఎర్రర్స్ని ఇక్కడ తగ్గించడం అనేది ఒక ఉద్దేశము. డైరెక్టర్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే పసుపుది డ్రయర్స్ ఏమైనా యంత్రీకరణలు ఉంటే ఇక్కడ కొన్ని పెట్టి, అలానే ప్రతి షెడ్లో కూడా వేలం పాటు ఇప్పుడు మాన్యువల్గా జరుగుతుంది. మాన్యువల్గా కాకుండా ఇప్పుడు ఈ ఆప్షన్ అని ఈ సిస్టమ్ ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న విధానంలో ఎట్లా ఉందంటే ఒక్కొక్క లాట్ నుంచి మూవ్ అవుతారు ఆప్షన్ ప్రాసెస్. సో అది చాలా లేట్ అవుతుంది. పీక్ సీజన్లో అయితే ఒక్కొక్కసారి రైతు 2 days 3 days కూడా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఇది కనుక వస్తే ప్రాసెస్ క్విక్గా అవుతుంది. రెండోది ఇందులో కొంత ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏ రేటు ఏ ట్రేడర్ కోట్ చేశారు, బయట ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం పెద్దది. సో ఫార్మర్స్ అక్కడ అది కూడా చూసుకోవచ్చు.